నిర్మల్ జిల్లా బాసర ఐఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న రాత్రి వీసీ గోవర్ధన్ ఛాంబర్ ను స్టూడెంట్స్ ముట్టడించారు. అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తేజస్విని అనే విద్యార్థిని మృతి చెందింది. ఆమె మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్టూడెంట్స్ ఆందోళన నిర్వహిస్తున్నారు. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్ లో నిర్వహణ లోపాలు, అవినీతితో నాశనం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్టూడెంట్స్ వచ్చేళ్ళు అట్లీస్ట్ డాక్టర్స్ ఈ ఎక్విప్మెంట్స్ అయితే క్యాంపస్ లో విద్యార్థులు రెండుగా చీలిపోయారు. తేజస్విని మృతికి అధికారులకు ఎలాంటి సంబంధం లేదని మరికొందరు స్టూడెంట్స్ అంటున్నారు. మా క్యాంపస్ నుండి ఒక P2 అమ్మాయి చనిపోవడం జరిగింది. తను ఒక దీర్ఘకాలిక వ్యాధితో ల్యూకేమియాతో బాధపడుతుంది. అదొక బ్లడ్ క్యాన్సర్. సో తను నిన్న చనిపోయింది. అయితే ఈ రోజు TSSA సంస్థ వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారంటే మా క్యాంపస్ లో అనవసరంగా ఆమె చనిపోయింది పూర్తిగా క్యాంపస్ వల్లనే అని మా క్యాంపస్ ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారు. సో క్యాన్సర్ ని డిటెక్ట్ చేసి ఉంటే ఆమె బతికేదంట. క్యాన్సర్ డిటెక్ట్ చేయాల్సిన ఎక్విప్మెంట్స్ మా క్యాంపస్ హాస్పిటల్లో ఉండాలంట. ఏ క్యాంపస్ లో దేశంలో ఏ క్యాంపస్ హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేసి కాపాడేంత అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిందో మాకు తెలియదు. ఇది పూర్తిగా మా క్యాంపస్ ని బ్లేమ్ చేయడానికి తప్ప ఏం లేదు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, 2 రకాలుగా స్టూడెంట్స్ విభిన్న వాదనలు దీనికి సంబంధించి వినిపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న నుంచి కూడా విద్యార్థి తేజస్వి అనారోగ్యంతో చనిపోయిన తర్వాత విద్యార్థులు ఆందోళన దిగారు. ఏదైతే క్యాంపస్ లో సరైన వైద్య సదుపాయాలు లేవు కాబట్టి విద్యార్థిని చనిపోయిందని చెప్పి మిగతా TSSA అనే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైన ఆందోళన అర్ధరాత్రి వరకు కొనసాగింది, తిరిగి కంటిన్యూగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా చాలా మంది విద్యార్థులు వీసీ ఛాంబర్ ఎదుట కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు వీసీ రెసిడెన్స్ వద్ద కూడా విద్యార్థులు రాత్రంతా అక్కడే పడుకుండిపోయారు. ఒక వర్గం విద్యార్థులు చెప్తా ఉన్నారు, క్యాంపస్ లో అనేక సంవత్సరాలుగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, నిర్వహణ వైఫల్యం ఉంది, సమస్యల గురించి చెప్పినా కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి తగ్గట్టుగానే కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో తేజస్విని అనే విద్యార్థి మరణించిన తర్వాత ఈ ఆందోళన మరింతగా పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా విద్యార్థి ఆందోళన వైపు కొనసాగుతుంది. అదే సమయంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారు. అసలు నిన్న చనిపోయిన విద్యార్థిని ఆమె మరణానికి క్యాంపస్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె క్యాన్సర్ తో చనిపోయిందని చెప్పి తోటి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఈ రెండు గ్రూపుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికార యంత్రాంగం చెప్తా ఉంది, ఆ విద్యార్థి చనిపోయింది, అనారోగ్యం చనిపోయింది, కాకపోతే ఆమెకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి కాబట్టి చనిపోయిందని ఆమె చెప్తా ఉన్నారు. ఈ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యమే 50 లక్షల పరిహారం ఇవ్వాలి, అదేవిధంగా క్యాంపస్ లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. రాత్రంతా కూడా జిల్లా ఎస్పీ అక్కడే ఉండి విద్యార్థులకు సముదాయించే ప్రయత్నం చేశారు. ఏదైతే శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి కాబట్టి ఆందోళన చేయొద్దని చెప్పి ఎస్పీ వారికి సూచించారు. అయినా కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. ఏదైతే అవినీతి అక్రమాలు జరిగాయో వాటిపై విచారణ జరపాలి, అదే సమయంలో కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.